ప్రతినిధి మన కాచినేని సత్యనారాయణ గారికి, అట్లాగనే జిలకర శ్రీనివాస్ గారికి, రహీం గారికి, మిగతా మిత్రులందరికీ జయభీం తెలియజేస్తున్నా. మార్వాడిలు వాళ్ళు మనువాదులు, మార్వాడులు అనే వాళ్ళు ఎప్పుడు కూడా మన వాళ్ళు కారు. ఇవాళ మార్వాడులు ఇక్కడ దోచుకోవడానికి వచ్చారు. చాలా మంది మన వాళ్ళు అంటారు గో సంపద మాకు సంబంధం అంటారు. నేను నిజంగా చెప్తున్నా, 16వ శతాబ్దంలోనే పృథ్వీరాజ్ చౌహాన్ అంటే లంబాడీలకు గోవులు అప్పుడే మాకు 1,00,000 గోవులు ఉండేది. గోవులు అనేది గిరిజనులకు సంబంధం, మార్వాడీలకు సంబంధం లేదు. ఇది తెలుసుకోండి మీరు. ఇంతకుముందు వాళ్ళ ట్యాక్స్ ని ఇది చేసుకోవడానికే ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మొన్ననే మనం నమ్మే బోనాల్ని ఎప్పుడైనా ఎత్తారా వాళ్ళు? మనం నమ్మే బోనాల్ని ఏ రోజున ఎత్తిరా మార్వాడీలు? మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టినాం, మనకు తెలంగాణతో సంబంధం ఉండే మార్వాడీలు రేపు అక్టోబర్ 2వ తారీఖు కంటే ముందు 21 సెప్టెంబర్ రోజు వచ్చే బోనాలను ఎత్తుతారా మీరా? మీ ఆడోళ్ళని తీసుకొస్తారా? నేను ఈ ప్రశ్న చేస్తున్నా, ఇక్కడ నుంచి ప్రశ్నిస్తున్నా. మీ ఆడోళ్ళని తీసుకొచ్చి రేపు మా బోనాన్ని ఎత్తుకుంటారా? బతుకమ్మను ఎత్తుకుంటారా ఎప్పుడన్నా? మీరు ఏ రోజన్నా మా బతుకమ్మను ఎత్తుకున్న దాఖలాలు ఉన్నాయా? మేము ఈ తెలంగాణ ఉద్యమంలో వైశ్యాలు పాల్గొన్నారు, ఎస్సీలు పాల్గొన్నారు, ఎస్టీలు పాల్గొన్నారు. నిజంగా ఎవరైనా మీ నాయకులు కానీ మీ విద్యార్థి నాయకులు ఎవరైనా పాల్గొంటే పిడమర్తి రవి గారి ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటుంది, ఆయనకు వాట్సాప్ చేయండి అని కోరుకుంటాను మార్వాడి సోదరులకు. పోని ఒక కేసు అన్న మీ మీద పెట్టించుకున్నారా? తెలంగాణ ఉద్యమంలో మీరు బయటకు వచ్చి ఒక రాళ్ల వేశారని అడుగుతాను ఈ మార్వాడి సోదరులకు. మీరు ఎట్లా మావోళ్ళు అవుతారు? పోని వేరే వాళ్ళకి పిల్లలు ఇవ్వకండి. రాజస్థాన్ రాణులం, తెలంగాణ బంజారులం అని పాట పాడుతున్నాగా, పోని మేమేమైనా ఈయం పొత్తు కంచం పొత్తు ఉందని అడుగుతున్నాయి. ఒక లంబాడి బిడ్డగా మీకు అడుగుతున్నా. నేను అది అడుగుతున్నా మిమ్మల్ని. మీరు వేరే వాళ్ళకి పిల్లలు ఇవ్వడం పక్క పెట్టు, పోని లంబడోళ్ళు మారోడీలు ఒక్కడని చెప్తారు కదా బయట, మీరైనా ఇచ్చారా మాకని అడుగుతున్నా. అంటే అది కూడా చేయరు మీరు. పోని ఒక్కరోజు మీ పెళ్లిలో మాకు భోజనాలు పెట్టారని అడుగుతున్నా. ఇక్కడున్న సబ్బండ కులాల పెళ్లిలకు మమ్మల్ని పిలుస్తారు, మేము వాళ్ళ పెళ్లిలకు పోతున్నాం, మీరు ఎప్పుడన్నా పిలిచారని అడుగుతున్నా. నేను ఇంకెక్కడ మాకు మీరు దగ్గర అవుతారని అడుగుతున్నా. ఇవాళ దోమాలు దందా చేసేది మీరే. ఏషియన్ పెయింట్ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైనా మీరు డీలర్షిప్ ఇచ్చిరా అని అడుగుతున్నా నేను. ఎవరికైనా డీలర్షిప్ ఇచ్చిరా? ఏ జిల్లాలైనా ఇచ్చిరా మీరు? మనం పోతే ఒక రేటు, వాళ్ళు భాషలు మాట్లాడితే ఒక రేటు. మీరు ఎప్పుడైనా పోండి, వాళ్ళకి మార్వాడీలకు మేము ఆ యొక్క షాపు పోయి రామ్ అనండి, వాడు రామ్ అని ₹1 తగ్గిస్తాడు. ఇది లాజిక్. ఎందుకంటే మేము రామ్ అంటాం, వాళ్ళు కూడా రామ్ అంటారు. మేము రామ్ అంటాం. అది పోయి చెప్పండి మీరు. రామ్ మహారాజ్ అంటే వాడు మనకు ₹1 తగ్గిస్తాడు. అంటే చూడండి వాళ్ళ లాజిక్. వాళ్ళ భాషలో మాట్లాడుకుంటే దొంగ వ్యాపారం చేసేది వాళ్ళే, దొంగ బంగారం కొనేది వాళ్ళే. తర్వాత ఇక్కడ ఉన్న మార్వాడిలో IAS IPSలు కూడా వాళ్ళ వైపే పనిచేస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మేము సబండ వర్గాల ద్వారా కోరుతున్నాం, ఇక్కడున్న IAS IPSలను మీరు ముఖ్యంగా లూప్ లైన్లో వేయండి. లూప్ లైన్లో వేస్తే వాళ్ళ అరాచకాలు తగ్గుతాయని అంటున్నా. ఎప్పుడన్నా ఏ రోజైనా పోలీస్ స్టేషన్లో మార్వాడి కేసులు ఉన్నాయా మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకంటే వాళ్ళ కేసులని పోలీస్ స్టేషన్ ముందే వాళ్ళ IASలు IPSలు వాళ్ళ మార్వాడి యొక్క ఎవరైతే సంస్థ నాయకుడు ఉంటాడో వాడిని డైరెక్ట్ ఈ CPతోనే మాట్లాడతాడు, DGPతోనే మాట్లాడతాడు. అదే మన వైశ్య సోదరుడు పోలీస్ స్టేషన్ పోతే మనం పలకరియని కూడా పలకరియం. ఆ దరిద్రం మనకు ఉందన్నమాట. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నా, 2 సార్లు హైదరాబాద్ లో మీటింగ్ పెట్టడం జరిగింది. ఇక హైదరాబాద్ లో మీటింగ్లు మానేస్తాం. జిల్లాలో ఎప్పుడు పిలుస్తారో, ఏ రోజు పిలుస్తారో ఇక్కడ వచ్చిన నాయకులు మీ జిల్లా డేట్లు ఇవ్వాలని కోరుతున్నా. పడమర్తి అన్నం కూడా అదే కోరుతున్నా. ఈ హైదరాబాద్ లో మేము ఇక మీటింగ్లు పెట్టదలుచుకోలే, ఊర్లకే వస్తాము. మీరు ఇక్కడికి వచ్చిన ఏ జిల్లా నాయకులు అయితే ఉన్నారో మీరు డేట్లు ఇవ్వండి, ఆ డేట్లకు రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం హైదరాబాద్ నుంచి అని కూడా తెలియజేస్తున్నాం. ఆ డేట్లను తీసుకుందాం. రవీణ చెప్పినట్టు ఖచ్చితంగా ఒక బహిరంగ సభను కూడా మనం ఏర్పాటు చేద్దాం. తర్వాత కొత్త షాపులు పెట్టనీయకుండా ఆపితేనే మన ప్రెజర్ పెరిగినట్టు. మన ప్రెజర్ ఎప్పుడు పెరుగుతుంది అంటే వాళ్ళ షాపులను ఎక్కడికక్కడ కొత్త షాపులను పెట్టకుండా చేద్దాం. మీ ధైర్యం లేకపోతే మాకు ఫోన్లు చేయండి, మా మీద కేసులు పెట్టించుకుంటాం, షాపులను మాత్రం పెట్టనివ్వని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మిత్రులందరూ మీరు నేను చెప్పిన విషయాల్లో డేట్లు మాత్రం ఇవ్వవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన రవీణకు
జై భీమ్ తెలిసి మారవడి హటావ్ తెలంగాణ బచావ్. కడారి శ్రీనివాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ కవి రచయిత గారిని పరిచయం చేసుకుని కోరుతున్నాను. నెక్స్ట్ మాట్లాడదురా.